మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన స్టేట్మెంట్స్ చేశారు. అంతరిక్షంలో దాస్తుకున్నా సరే కేటీఆర్ ను ఎంత మాత్రం వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒక్క కేసుకే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కేటీఆర్ మకాం మార్చాడని పొంగులేటి ఎద్దేవా చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఇంకెన్ని కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలంటూ బాంబు పేల్చారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిధులను విదేశాలకు మళ్లించిన వ్యవహారంలో గవర్నర్కు 13 రోజుల క్రితం లేఖ రాశామన్నారు పొంగులేటి. 2 రోజుల్లో గవర్నర్ నుంచి లేఖకు రిప్లై వస్తుందని తెలిసి కేటీఆర్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాడని విమర్శించారు. అదానీ, అంబానీ, ఆర్ఎస్ఎస్ పెద్దలే కాదు, కాషాయ దళంలోని A to Z పెద్దల కాళ్లు పట్టుకోవడానికి కేటీఆర్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ఒక్క కేసుకే ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కేటీఆర్ రాబోయే రోజుల్లో విద్యుత్, కాళేశ్వరం, చివరకు IMPRలో జరిగిన అవినీతిపై కూడా విచారణ జరిగితే ఎక్కడ దాక్కుంటాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై పొంగులేటి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. చట్ట ప్రకారం ఏసీబీ వారు చట్ట ప్రకారం ఒక ప్రజాప్రతినిధిని ప్రశ్నించాలి అంటే అది గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 13 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రేసు కారుల పందాల కోసమని మీకు తొత్తుగా ఉండే విదేశ సమస్యను ఒకదారిని ఎన్నుకొని ఏదైతే కేసులు పెట్టామో, ఏసీబీ వారు కేసులు పెట్టారో, ఆ కేసు మిమ్మల్ని విచారించడం కోసమని గవర్నర్ గారి పర్మిషన్ కి రాసి 13 రోజులైంది. 13 రోజులైతే గవర్నర్ గారి దగ్గర నుంచి ఇంకా దానికి రిప్లై రాలే. గవర్నర్ గారి రిప్లై రేపో మాపో వస్తుందని ప్రభుత్వం అనుకుంటుంది. ఇదంతా మీకు గతంలో తొత్తులుగా ఉన్న వారి ద్వారా సేకరించి అడావుడిగా ఏదో కొంపలు అంటుకుపోతుందన్నట్టు కేంద్రంలో ఉండే అర్బన్ మినిస్టర్ని కలిసి వారిని ప్రాధేయపడి మీరు కేసులు విత్డ్రా చేసుకోవటానికి ఢిల్లీ వెళ్లారా? అదానీనో, అంబానీనో, ఆర్ఎస్ఎస్ వారినో, లేకుంటే బీజేపీలో పెద్దలు 1నో 2నో పాదాభివందనాలు చేసి మీ తప్పులన్నిటినీ మాపు చేర్చుకోవటానికి మీరు కేంద్రానికి వెళ్లారా? ఒక్కసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్రానికి, కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ మంత్రి గారిని మీరు కలవటానికనే వంకతో పోయి కేంద్రంలో ఉండే పెద్దలతో, అది ఆర్ఎస్ఎస్, అదానియా, అంబానియా, బీజేపీ పార్టీలో ఉండే 1నా 2నా 3నా పాదాభివందనాలు చేసుకొని మీ కేసులని, గతంలో మీ చెల్లి కేసుని బెయిల్ సంపాదించుకున్న స్టైల్లోనే ఈ కేసులో కూడా మీరు కేసుని నీరు కార్చడం కోసమే, కేంద్ర పెద్దల సహాయం పొందడం కోసమే అడావుడిగా మీరు ఢిల్లీ పోయినట్లు పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మీకు తెలుసు, రాబోయే 1-2 రోజుల్లో గతంలో నేను చెప్పినట్లు లక్ష్మీ బాంబ, తాటాకుల బాంబ, దీపావళి బాంబ, తుస్సు బాంబ అని మీరు అంటుండే వాళ్ళు, ఏ బాంబో మీకు తెలిసే
ఏ బాంబో మీకు పూర్తి వివరాలు ఉండే మీరు రాబోయే 2 రోజుల్లో జరగబోయే పరిణామాలు మీరు గ్రహించే గవర్నర్ గారి దగ్గర నుంచి క్లియరెన్స్ వస్తుందనే మీరు ఈరోజు హడావిడిగా ఢిల్లీ వెళ్లారన్న సంగతి మా అందరికీ, మాకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తికి తెలిసిన విషయమే. మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు చట్టరీత్యే యాజ్ పర్ నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే ఏదైనా ఈ దేశానికి సంబంధించిన డబ్బు విదేశాలకు పంపించాలి అంటే అది ఆర్బీఐ గవర్నరు పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని ఈ దేశ కరెన్సీని విదేశాలకు పంపించారో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇలా చెప్పుకుంటా పోతే నియమ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి గవర్నర్ గారికి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ కోసం లెటర్ రాసి 13 రోజులైతే రేపో ఎల్లుండో దాని రిప్లై వస్తుంది అని తెలుసుకొని మీ బండారం, మీ భాగవతం ఎలా బయటపడుతుందోనని కేంద్రంలో ఉన్న అదానీ అంబానీలతో పాటు ఆర్ఎస్ఎస్ పార్టీ పెద్దలు దయా దాక్షిణ్యాల కోసం బీజేపీలో ఉండే 1, 2, 3 వరకు ఉండే టాప్ లీడర్ల పాదాభివందనాలు తీసుకొని మీరు లబ్ధి పొందడానికి మీరు ఢిల్లీ వెళ్లారు అనేది నిజం. మీరు తాటాకు చప్పట్లకు భయపడము అంటున్నారు. సంతోషం. ఇక్కడ ఎవరినో ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనో ఇబ్బంది పెట్టే కార్యక్రమము ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎప్పుడూ జరగదు. ఎవరిని ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టాలనో కూలగొట్టాలనో ఉండదు. పేదోడు ప్రభుత్వం అంటే పేదోడికి నష్టం చేస్తే, పేదోడిని ఇబ్బంది పెడితే, పేదోడిని అగౌరవపరిస్తే ఇందిరమ్మ రాజ్యంలో చూస్తూ ఊరుకోదు. మీరు ఒక్క ఈరేచకారులకే ఇంత కంగారు పడుతున్నారు. ఒక్క కేసుకే హడావుడిగా మీ క్యాంప్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. ఇక రాబోయే రోజుల్లో మీరు అధికారంలో ఉండి దొర పరిపాలన చేసే నాడు ఆ 10 సంవత్సరాలలో అనేక కేసులు, అది విద్యుత్ శాఖకు సంబంధించింది కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులు కావచ్చు, అనేక భూములు కావచ్చు, చిట్ట చివరికి ఐఎన్డిపిఆర్కి సంబంధించిన అనేక అంశాలు కావచ్చు. అవన్నీ ఒక్కొక్కటి బయటికి వస్తే, ఒక్కొక్కటి ప్రజల ముందు పెడితే ఇక మీరు భూమి మీద కాదు అంతరిక్షంలో పోయి దాక్కుంటారేమో అనిపిస్తుంది నాకు చూస్తే. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సాగర్ను అడిగి తెలుసుకుందాం. సాగర్ చెప్పండి. మొత్తంగా కాంగ్రెస్ మంత్రులు చెప్పిన విధంగా మొదటి బాంబు పేలనుంది. మొదటి బాంబు కేటీఆర్ ద్వారానే పేల్చనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. సో మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఫార్ములా ఈ రేస్ లో ఇప్పటికే గవర్నర్ కు లేఖ రాశామంటూ సంచలన విషయాలను బయటపెట్టారు మంత్రి పొంగులేటి. 2 రోజుల్లో లేఖపై రిప్లై వస్తుందని,
పొంగులేటి చెప్పారు. గవర్నర్ రిప్లై వస్తుందన్న భయంతోనే ఢిల్లీకి కేటీఆర్ పయనమయ్యారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాషాయ లీడర్ల A to Z పెద్దల్ని కలిసి వారిని ప్రసన్నం చేసుకునేందుకే ఢిల్లీకి పయనమన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ మంత్రులు గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు ఈ వార్తతో సంచలనం రేపబోతున్నారు. ఎందుకంటే మొదటి నుండి చెప్తున్న విధంగా బాంబులు పేలుస్తాం, ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి, సంచలన విషయాలు బయటకు వస్తాయి, సంచలన కేసులు బయట పెడతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో మొదటి బాంబ్ కేటీఆర్దే అని తేలిపోయింది. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో ఇది ఖచ్చితంగా నిదర్శనం ఖాయం. కేటీఆర్ కి సంబంధించినటువంటి ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో 55 కోట్ల రూపాయలను విదేశీ కంపెనీలకు, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గతంలో పనిచేసినటువంటి మున్సిపల్ శాఖగా పనిచేసినటువంటి మంత్రి కేటీఆర్ కు ఉచ్చు బిగిసింది. ప్లాన్ రెడీ అయిపోయింది. అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే గవర్నర్ కు లేఖ రాయడం, అటార్నీ జనరల్ కు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడం, ఆయన నుంచి స్పష్టత తీసుకోవడం, ఆయనకు సమాచారం ఇవ్వడం, ఇవన్నీ పరిణామాలు చూస్తే ఏసీబీ కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ కు సంబంధించినటువంటి కీలకమైన ఆధారాలు కూడా ఇక్కడ ప్రభుత్వం ఏసీబీ సేకరించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ దీనికి సంబంధించినటువంటి కీలక ఆధారాలను సేకరించింది. ఏసీబీ దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగించే అవకాశం ఉంది. గవర్నర్ అనుమతి ఉంచిన వెంటనే ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. కానీ కేటీఆర్ మాత్రం పారిపోయాడు. ఢిల్లీకి వెళ్లి కాషాయ జెండాకు సంబంధించినటువంటి కాషాయ పార్టీ పెద్దలను కలిసేందుకే ఢిల్లీకి పయనమయ్యారంటూ సంచలనంగా ఇక్కడ మంత్రి పొంగులేటి విమర్శించారు. అంతరిక్షంలోకి వెళ్లి దాక్కున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ పొంగులేటి చెప్పారు. ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవచ్చు పొంగులేటి వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి. కేటీఆర్ అరెస్ట్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏసీబీ ఇక్కడ రంగంలోకి దిగిన వెంటనే నోటీసులు ఇవ్వడం, విచారించడం, అరెస్ట్ చేయడం పక్క, దీనికి సంబంధించినటువంటి డేట్ కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. గవర్నర్ నుంచి 1-2 రోజుల్లో అనుమతి వచ్చిన వెంటనే దీనికి సంబంధించినటువంటి కీలక పొలిటికల్ రాజకీయంగా సంచలనం రేపే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తాయి. అంతరిక్షంలోకి వెళ్ళి దాక్కున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక్క కేసుకే ఢిల్లీకి వెళ్తున్నావు కేటీఆర్, మరి ఇంకా మరికొన్ని కేసులు ఉన్నాయి. ధరణి స్కామ్ తో పాటుగా, కాళేశ్వరంతో పాటుగా INPR లో జరిగినటువంటి కొన్ని అక్రమాల కేసులు కూడా, సంచలన కేసులు కూడా త్వరలో ఇక ముందు ఉన్నాయంటూ మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ గా దుమారం రేపాయి. సో ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు రాబోయే రోజుల్లో అరెస్ట్ కు బాంబులు పేల్చే సందర్భాలు కూడా మనం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా చూస్తే కేటీఆర్ అరెస్ట్ ఖాయమని తెలిసిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఏసీబీ కానీ దీనికి సంబంధించినటువంటి డేట్ కూడా ఫిక్స్ చేసినట్లుగా ఖాయమైపోయింది మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.